శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. సింహరాశి వారికి రాబోయే 137 రోజుల పాటుగా ఈ యొక్క శని గ్రహం వక్రీకరణ చెందడం వల్ల ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఏ ఆస్పెక్ట్లో ఏ కోణంలో మనము ముందుకు వెళ్ళబోతున్నాం, ఏ కోణంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చూడబోతున్నాం అండి. సింహరాశి వారికి ఇది బయట ప్రపంచంలో మార్పుల కంటే కూడా మీ యొక్క అంతరంగాన్ని పూర్తిగా మార్చే సమయం. ధనం, సంబంధాలు, ఆరోగ్యం అన్నింటిలో శని ఒక పరీక్ష చేస్తాడని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం శాస్త్రోక్తంగా. శని కర్మకు కారకుడు. సింహరాశి వారికి 6 మరియు 7వ స్థానాధిపతి యొక్క శనైశ్వరుడు అవుతారు. 6వ స్థానం అంటే ఏంటయ్యానంటే శత్రు రుణ రోగ బాధ అంటుంటాం కదా, రుణాలు, శత్రువులు. 7వ స్థానం సంబంధాలు ఎదుటి వాళ్ళతోటి. ఈ శని మీన రాశిలో 8వ స్థానంలో వక్రగతిలో సంచరిస్తున్నారు. జూలై 27, 2026 నుండి డిసెంబర్ 10, 2026 వరకు. అంటే దాదాపు 137 రోజుల పాటు, అంటే రమారమి 4.5 నెలల పాటుగా. అసలు 8th హౌస్ ఏం సూచిస్తుందయ్యారంటే సడన్ ఈవెంట్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, హిడెన్ ఇష్యూస్, జాయింట్ ఫైనాన్సెస్, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది. మరి శని వక్రీకరిస్తున్నారు కదా, వక్రగతి ప్రభావం ఏంటంటే పాస్ట్ కర్మాస్, హిడెన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కొంచెం బయటపడతాయండి. ప్రతి గ్రహం లాగానే శనికి కూడా దృష్టిలు ఉంటాయండి. 3వ దృష్టితో చూస్తూ ఉంటాడు, 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు, 10వ దృష్టితో చూస్తూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్, రిలేషన్షిప్స్, కెరీర్, ఇన్కమ్ మీద కూడా కాస్త ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ 9 తర్వాత ఈ యొక్క శనైశ్వరుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వెళ్తారు. ఆయన స్వనక్షత్రం మీదకి కాబట్టి సో ఆ ప్రభావంతో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ మరింత గాఢంగా స్ట్రాంగ్గా ఉండబోతుంది. మరి శని గ్రహం ఇచ్చేటువంటి ఒక శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఏముంటాయి అంటే, మొదటిగా శుభ ఫలితాలు చూస్తే డీప్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. హిడెన్ స్ట్రెంగ్త్ అనేది బయటపడుతుంది. మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, డెప్త్ కంట్రోల్, అదేవిధంగా ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది కలుగుతుందండి. అశుభ ఫలితాలు ఏంటంటే సడన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావటం, కొంత మెంటల్ మానసికమైన ఒత్తిడి, సో సంబంధాలు ఏదైనా తెగిపోవటము, లేకపోతే బ్రేక్ డౌన్ కావటము, హెల్త్ కన్సర్న్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే శని అని ఆయన పూర్తిగా కట్ చేయడండి, డిటాచ్ చేయడు, మళ్ళీ బలంగా నిర్మిస్తారు. మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే ఫోకస్ ఇష్యూస్ ఉంటాయి, కానీ రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్లో ఉన్న వారికి సక్సెస్ అనేది డెఫినెట్గా వర్తిస్తుంది. సలహా ఏంటంటే డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. సోషల్ మీడియా అయితేనేమి, చదువుకునే సమయంలో నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవాలి, ఫోకస్డ్గా అవర్ తీసుకోవాలి ప్రతిరోజు. వృత్తి గురించి చూస్తే 8వ స్థానంలో శని వక్రగతి, సడన్ కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనబడుతుంది. అష్టమంలో ఉన్న శని 10ని చూస్తూ ఉంటారు కాబట్టి సో ఓవరాల్గా ట్రెండ్ చూస్తే జాబ్లో ఇన్స్టెబిలిటీ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అనుకోని మార్పులు కొంతమందికి జరగవచ్చు. ఏమైనా అంతకుముందు ఉన్న హిడెన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కొంత బయటపడవచ్చు. మరి ఏ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ వాళ్ళకి పాజిటివ్ చేంజెస్ ఉంటాయి అంటే, రీసెర్చ్గా ఉన్నవారికి 8th హౌస్ ఇస్ రీసెర్చ్ కాబట్టి, ఇన్వెస్టిగేషన్ రోల్స్లో ఉన్నవారికి, ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్నవారికి, ఫైనాన్స్ ట్యాక్సేషన్లో ఉన్నవారికి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది, సైకాలజీలో ఉన్నవారికి బాగుంటుంది, కౌన్సిలింగ్లో ఉన్నవారికి కూడా బాగుంటుంది. రీజన్ ఏంటి, అసలు కారణం ఏంటి బాగున్నాయని చెప్తున్నాం అంటే 8th హౌస్ ఇస్ డీప్ అనాలిసిస్, హిడెన్ వర్క్ కూడానండి. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్లో ఏమొస్తాయి అంటే పార్ట్నర్షిప్ బేస్డ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి, హై రిస్క్ ఫైనాన్స్ రోల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధంగా రిస్క్ ఉంటుంది. కమిషన్ బేస్డ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి సో దానికి కూడా వాలటిలిటీ ఉంటుంది అని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా కూడా మనం చేసే పనులను బట్టి మన సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ యాక్షన్స్. సో ఆల్వేస్ ఏంటంటే యాక్షన్ క్రియేట్స్ మొమెంటమ్, మొమెంటమ్ క్రియేట్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆల్రెడీ మీ యొక్క శని 8th హౌస్లో ఉన్నారు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో మంచి యాక్షన్ చేయండి, మంచి మొమెంటం తీసుకోండి. మరి జాబ్ చేంజ్ లేదా మార్పు గురించి కనుక చూస్తే అనుకోకుండా సడన్ జాబ్ చేంజ్ ఆల్సో పాసిబుల్. ఇవి అందరికీ వస్తాయని కాదని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. ఇవి గోచార ఫలితాలు. సో కొంతమందికి ఫోర్స్డ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండొచ్చు. అకౌంట్స్ నుంచి ఫైనాన్స్కు, ఫైనాన్స్ నుంచి అడ్మినిస్ట్రేషన్ రావచ్చు. సో ఏది ఏమైనా కూడా కొంత ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉంచుకోవడం ముఖ్యము. ఎంప్లాయీ ఉండి రిస్క్లో ఉన్నవారు, జాబ్ లాస్ రిస్క్ ఉన్నవారు, ఆఫీస్ పాలిటిక్స్లో ఉన్నవారు దూరంగా ఉండాలి. హిడెన్ మిస్టేక్స్ ఉన్నవాళ్ళు సరి చేసుకోవాలి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఇది. ఈ 4.5 months కూడా కాంప్లైంట్ కేసెస్ కూడా ఉంటే కూడా సరి చేసుకోవాలండి. మరి ప్రమోషన్ గురించి కనుక చూస్తే ప్రమోషన్ వచ్చేవారు ఎవరయ్యానంటే క్రైసిస్ హ్యాండిల్ చేసేవారు, టెక్నికల్ డెప్త్ కలిగిన వారు, ప్రాబ్లమ్ సాల్వర్స్ ఎవరైతే ఉంటారో, యాక్షన్ సీకర్స్ ఎవరైతే ఉంటారో, నో డౌట్ అట్ ఆల్ వారికి ప్రమోషన్ రాబోతుంది. 2 ఉంటాయి. శని శిక్షిస్తాడు, శని రక్షిస్తాడు కూడా. మరి మీ యొక్క పని ప్రాంతంలో బిహేవియర్ ఎలా ఉండాలంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి, ఎక్కడి మాటలు అక్కడే ఉండాలి, గాసిప్స్ ఉండకూడదు, మాటలు జాగ్రత్తగా వాడాలి. సో ట్రస్ట్ ఇష్యూస్ అవాయిడ్ చేయాలి. మీ మీద ఉంచిన నమ్మకం ఈయనకు చెప్పిన కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాడు అన్న విధంగా ఉండాలండి. మనం రియల్గా కనుక చూసుకుంటే చేంజ్ అవాయిడ్,
చేయలేరు, అడాప్ట్ అవ్వాల్సిందే. డెప్త్ ఉన్నవారే సర్వైవ్ అవుతారండి. కాలం అనే చక్రంలో ముళ్ళు మీద కూర్చొని మనం పరిగెత్తుతూ ఉండాలి, దాంతోపాటు మూమెంట్ చేస్తూ ఉండాలి, లేకపోతే వెనకబడిపోతాం. మరి యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్యాకప్ మెయింటైన్ చేయండి, స్కిల్స్ డీపెన్ చేసుకోండి, ఇంకా స్ట్రెంథన్ చేసుకోండి, ఎమోషనల్ కంట్రోల్ కూడా పెంచుకోవాలి. డోంట్ బీ టూ మచ్ ఎమోషనల్, బీ ప్రాక్టికల్. మరి వ్యాపారం గురించి చూస్తే సడన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. జాయింట్ ఫైనాన్సెస్లో జాగ్రత్తగా ఉండాలి. 7th అంటే ఎదురువారు, 8th అంటే కనుక వారి ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవాయిడ్ చేయండి ఈ సమయంలో, జూలై 25 నుంచి అక్కడ వరకు, డిసెంబర్ 10 వరకు. స్త్రీలకు ఏంటంటే ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. రిలేషన్షిప్స్ అనేది ఎదుటి వాళ్ళతో ఒక పరీక్ష లాంటిది. జీవిత భాగస్వామితో కావచ్చు, ఎదుటి వాళ్ళతో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు. సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుందంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి అవసరం అండి. స్పిరిచువల్గా థింకింగ్ బాగా పెరుగుతుంది. 8లో శని ఉండి గురుడు మీ 12లో ఉండి చూస్తూ ఉన్నాడు కాబట్టి స్పిరిచువల్ బాగా కలుగుతుంది. సో అక్కల్ సైన్స్, మెడిటేషన్ మీద ఆకర్షణ. అక్కల్ సైన్స్ అంటే సంఖ్యాహస్తం, జ్యోతిషం, రేఖి, వాస్తు ఇలాంటివి. ఇన్నర్ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, డీప్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. మరి విదేశీ అవకాశాలు కనుక చూస్తే ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది, డైరెక్ట్గా కంటే కూడా. ఉద్యోగం ద్వారా, థర్డ్ పర్సన్ ద్వారా, ఎదుటి వాడదానం, రీసెర్చ్ ప్రాజెక్టు బేస్డ్ కూడా సంబంధంగా కూడా మీకు ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయండి, కన్జర్వేటివ్ ప్లానింగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి మ్యారేజ్, రిలేషన్షిప్స్ గురించి చూస్తే ట్రస్ట్ ఇష్యూస్ కొంత రావచ్చు. ఇంతకాలం నమ్మకంగా ఉండి ఇలా చేస్తావా, ఇలాంటి మాటలు కొంచెం బయటపడవచ్చు. కాబట్టి బీ ఎథికల్. అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే జాబ్స్ డిలే ఉంటాయి, కానీ డీప్ స్కిల్ ఉన్న వారికి మాత్రం అవకాశం. లాట్ ఆఫ్ కాంపిటీషన్ కాబట్టి శని అంటే కర్మ వక్రీకరించినప్పుడు డిలే అవుతుంది. కాబట్టి ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకే వస్తుంది. హెల్త్ పరంగా స్ట్రెస్ ఉంటుంది, హార్మోనల్ ఇష్యూస్ కొంత రావచ్చు. కొంతమందికి క్రానిక్ బలమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిందే. మొత్తం మీద ఏంటంటే ఈ కాలం మీ జీవితాన్ని లోపల నుంచి మార్చుతుంది. మీకు నిజమైన బలం ఎక్కడ ఉందో చూపించి వెళ్తుంది ఈ యొక్క శనిగ్రహం వక్రగతి కాలం. మరి రెమెడీస్ ఏంటయ్యానంటే ముఖ్యంగా అష్టమ శని ఉన్నారు కదా, కుదిరితే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీసా రోజు ఒక్కసారైనా పఠనం చేయడం, శని స్తోత్రం పఠనం చేయడం, పూర్ పీపుల్కి దానం చేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం. లైఫ్ స్టైల్ పరంగా చూస్తే నడక, ప్రాణాయామము, ధ్యానము చాలా పనిచేస్తుందండి. ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం డైలీ పడుకునేటప్పుడు ఆల్ఫా మెడిటేషన్ చేయండి. మార్నింగ్ 10 minutes, నైట్ పడుకునే చేస్తూ ఉంటే డెఫినెట్గా బాగుంటుందండి. ఏది ఏమైనా సింహరాశి వారికి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ కాలం అండి. సో చూస్ డిసిప్లైన్ ఓవర్ ది కంఫర్ట్. డిసిప్లైన్ ఈజ్ లైక్ ఎ ఫ్యూయల్, మోటివేషన్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ అండి. సో కాబట్టి ఎప్పుడు కూడా డిసిప్లైన్ ఉండాలి. మీరు కనుక యాక్షన్ తీసుకుంటే మొమెంటం స్టార్ట్ అవుతుంది. మొమెంటంతోనే డిసిప్లైన్ వస్తుంది, నాట్ మోటివేషన్. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, ఇదే విధంగా మీ యొక్క రాశాధిపతి రవి అయ్యారు. మీరు ఆత్మస్థైర్యం పెరగాలన్నా, లీడర్షిప్ స్కిల్స్ బాగా ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కూడా బాగుంటుంది. సో మంచి ఫలితం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని డీప్ అనాలిసిస్ వీడియోస్ కావాలంటే విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాకుండా మనం ఇంతదాకా చెప్పుకున్న పాయింట్స్లో మీకు త్వరలోనే శని వక్రీకరిస్తున్నారు కాబట్టి ఏ పాయింట్ దగ్గరగా అనిపిస్తుందో ఆ పాయింట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన వరకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేసాము. ఇది రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి, నో డౌట్ అట్ ఆల్. సో Day 1 నుంచి Day 30 వరకు డైలీ ఒక వీడియో చొప్పున వాచ్ చేస్తూ ఉంటే డైలీ ½ hour చాలు మీకు. సో 30 రోజుల తర్వాత మీ యొక్క గోచారము, మీ యొక్క జాతకము మీరే పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.